ఫ్రెండ్స్, ఈ రోజు మనం రామేశ్వరం యాత్రలో చాలా ముఖ్యమైన ప్రదేశానికి అయితే వచ్చాము. ఒకవైపు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పాంబన్ బ్రిడ్జ్, మరోవైపు ఒకే రాత్రిలో సముద్రంలో కలిసిపోయిన ధనుష్కోడి. అసలు ఇక్కడ ఏం జరిగింది, ధనుష్కోడి ఎందుకు హోస్ట్ టౌన్ అయింది, పాంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రీవియస్ వీడియోలో పోస్ట్ చేశాను కదా, రామేశ్వరం టెంపుల్ కి అయితే దర్శనంకు వెళ్ళామని. మేము రామేశ్వరంలో దర్శనం పూర్తి చేసుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు ధనుష్కోడి వచ్చాము. ఇక్కడ ఒక ప్రత్యేకత ఉందండి. అదేంటంటే, రామాయణం ప్రకారం శ్రీరాముడు లంకకు వెళ్లే ముందు ఇక్కడి నుంచే రామసేతు నిర్మించారని ఇక్కడ నమ్ముతూ ఉంటారు. అందుకే ఈ ప్లేస్ కి అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్న ఎక్స్పీరియన్స్ అయితే మీకు కావాలా అయితే రామేశ్వరం నుండి ధనుష్కోడి వరకు ఈ అద్భుత ప్రయాణాన్ని తప్పకుండా చూడండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామేశ్వర స్వామి టెంపుల్ నుంచి ధనుష్కోడి వరకు సుమారు 20 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట. ఈ ప్రయాణం రోడ్డు మార్గాల్లో దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది. ఈ రోజు ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ ధనుష్కోడి ఒకప్పుడైతే చాలా రద్దీగా ఉండే ఒక పట్టణం అన్నమాట. మనకి రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి ధనుష్కోడి వరకు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా క్లియర్ గా మీకు పాంబన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి. వెల్కమ్ టు లాస్ట్ ల్యాండ్ ఆఫ్ ఇండియా ధనుష్కోడి. ఇక్కడ రైల్వే స్టేషన్ ఉండేది, పోస్ట్ ఆఫీస్ ఉండేది, స్కూల్స్, మార్కెట్స్ కూడా ఉండేవంటండి. అంతేకాదు ఇక్కడ నుంచి శ్రీలంకకు వెళ్లే ఫెర్రీ సర్వీస్ కూడా ఉండేదంటండి. అంటే ఒకప్పుడు ధనుష్కోడి చాలా ముఖ్యమైన ప్రాంతం అన్నమాట. రామేశ్వరం నుండి ధనుష్కోడి వెళ్లే రోడ్డు కూడా చాలా బాగుంటుందండి. ఎందుకంటే రెండు వైపులా కూడా మనకి సముద్రం కనిపిస్తూ అటు ఇటు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం భారతదేశం చివరి అంచున ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశానికి అయితే వచ్చాము. అదే ధనుష్కోడి అన్నమాట. ఇక్కడ సముద్రం రెండు వైపులా కూడా ఇక్కడ మార్గం అంతా ఒక వైపు అయితే బంగాళాఖాతం, మరో వైపు అయితే హిందూ మహాసముద్రం కనిపిస్తూ అద్భుతంగా ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. మనం బస్సులో అయినా ఆటోలో అయినా వెళ్తూ ఉంటే మనం సముద్రం మధ్యలో ప్రయాణిస్తున్నామా అనే డౌట్ అనేది వస్తుందండి. మాకైతే రామేశ్వరం టెంపుల్ దగ్గర నుంచి అయితే ఆటోకి 1000 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. బస్ కి అయితే ఇంకా తక్కువగానే ఉంటుందండి కాస్ట్. ఒక 2-3 ప్లేస్లు అయితే చూపిస్తారు, దాన్ని బట్టి అయితే కాస్ట్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ఒకప్పుడైతే ఇది చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అని. కానీ 1964 లో వచ్చిన ఒక భయంకరమైన తుఫాన్ అయితే మొత్తం చరిత్రనే మార్చేసింది అనమాట. తుఫాన్ వచ్చిన ఆ రాత్రి అయితే భారీ గాలులు, ఎత్తైన అలలు ధనుష్కోడి పట్టణాన్ని అయితే పూర్తిగా ధ్వంసం చేశాయంటండి. రైల్వే స్టేషన్ కూడా సముద్రంలో కొట్టుకుపోయింది. అనేక మంది అయితే ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత అయితే అందువల్ల తర్వాత అయితే ప్రభుత్వం ఈ ప్రాంతం నివసించడానికి అయితే పనికిరాదని ప్రకటించిందనమాట. అప్పుడు ఇప్పటికీ కూడా ఇక్కడ పాత చర్చి గోడలు, పాడైపోయిన భవనాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే మనం ఆటో మాట్లాడుకున్నప్పుడే వాళ్ళు 1/2 అవర్ లేదా 1 అవర్ అయితే టైం ఇస్తారనమాట. మనం మొత్తం తిరిగి అంతా చూసి ఆటో వాళ్ళైనా సరే, బస్ అయినా గానీ ఒక 40 మినిట్స్ అయితే వెయిట్ చేస్తారు. మనం ఈ 40 మినిట్స్ లేదా 1/2 అవర్ లో మొత్తం ప్లేస్ అంతా చూసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు రూమ్ కి అయితే డ్రాప్ చేసేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ సముద్రంలో దొరికే ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ అమ్ముతూ ఉంటారనమాట. అయితే ఇలాంటి ప్లేసులకు మనం వచ్చినప్పుడు ముందుగానే ప్రిపేర్ చేసుకుని అనుకుంటూ ఉంటాం కదా, మంచిగా ఫొటోస్ దిగాలి అని అనుకుంటాం కదా. బట్ రియాలిటీ ఏంటంటే, మనం జర్నీ చేసి ఉంటాము. అంతకు ముందు అయితే నాన్ స్టాప్ గా తిరిగి, ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా మీకు, శ్రీరంగం రామేశ్వరం 5 డేస్ ట్రిప్ అండి. రామేశ్వరం దర్శనం అయిన తర్వాత మేమైతే దర్శనానికి వెళ్ళాం కదా. వెంటనే దర్శనం అంతా కంప్లీట్ అయ్యేటప్పుడు మార్నింగ్ తొందరగానే దర్శనం చేసుకున్నాము. ఇంకా వెంటనే అక్కడి నుంచి మేమైతే ధనుష్కోడి వచ్చాము. ఇంక ఇవన్నీ తిరుగుతూ ఉంటాం కాబట్టి ఇంక ఇంట్రెస్ట్ ఉండదు అనమాట ఫొటోస్ కి. అందులోనూ చాలా ఎండ ఎక్కువ ఉందండి మేము వెళ్ళినప్పుడు అయితే. అందుకే మేము సింపుల్ గా వెళ్ళిపోయామండి. చాలా ఎండ ఎక్కువ ఉండడం వల్ల పిల్లలతో ట్రావెల్ చేస్తాం కదా, మనమైతే అనుకుంటూ ఉంటాం గానీ కొంచెం మంచిగా రెడీ అయ్యి పిక్స్ అయితే దిగుదాం అనుకుంటాం కదా ఇలాంటి ప్లేసులకు వస్తే గనక. బట్ ఏంటంటే రియాలిటీకి వచ్చేసేటప్పుడు టైర్డ్ అయిపోయి ఉంటాం కదా, అందులోనూ చాలా ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఫొటోస్ అవి కాకుండా మేమైతే కంఫర్ట్ గా ఉండే బట్టలు అయితేనే వేసుకున్నాము. మా పిల్లలిద్దరు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారండి. అసలు నాకు వాటర్ అంటే చాలా భయం అనమాట. నేను అందుకే దగ్గరికి అయితే వెళ్ళలేదు, దూరం నుంచే చూస్తున్నాను అనమాట. మీకు మొబైల్లో చూస్తే ఎలా ఉందో ఏమో గానీ ఇక్కడ రియల్ గా వాటర్ ని చూస్తే కనుక భయం వేస్తుందండి. కొంచెం అలలు అయితే చాలా ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. చూసారు కదా, సౌండ్ చూసారా ఎంత ఎక్కువగా వస్తుందో. గాలి కూడా చాలా ఎక్కువగా ఉందండి. మీరు ఎవరైనా ఈ ధనుష్కోడి వెళ్ళాలనుకుంటే ముందుగానే ప్లాన్ చేసుకుని వాటర్ బాటిల్స్ అవి ముందుగానే తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది అయిందనమాట. అక్కడ వాటర్ అనేది అస్సలు ఉండదు, తాగడానికి అయితే వాటర్ అనేది ఉండదనమాట. మనం బాటిల్స్ అయితే పట్టుకెళ్ళాలి. ఇంకా మిగిలినవి తినడానికి ఏమైనా స్నాక్స్ అయితే అక్కడ ఉంటాయి. ఐస్ క్రీమ్స్ ఇవి మాత్రమే అమ్ముతున్నారు. వాటర్ అయితే అస్సలు దొరకదండి అక్కడైతే. మొబైల్ సిగ్నల్స్ అయితే మొత్తానికి
ఏం ఉండదన్నమాట. ఎవరైనా మనం గ్రూప్ గా వచ్చినా కూడా దగ్గరగానే ఉండాలి, ఎందుకంటే సిగ్నల్స్ పనిచేయవు. అక్కడైతే ఇండియాకి లాస్ట్ పాయింట్ కాబట్టి సిగ్నల్స్ కూడా ఉండవు అనమాట, మొబైల్స్ పనిచేయవు. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే, పిల్లలున్న వాళ్ళైతే ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలన్నమాట. మనం దగ్గరగా చూస్తే చాలా బాగుంటుందండి ఎక్స్పీరియన్స్ అయితే. మా చిన్న పాప అయితే అసలు వాటర్ని చూడమంటే భయం వేసేసి, నాకు వాటర్ అంటే చాలా భయం అని చెప్పాను కదా ఇందాక. సో మా చిన్న పాప కూడా నా అలాగేనమాట, సేమ్. అసలు వాటర్ చూడమంటే భయపడిపోయేదండి. అసలు వాళ్ళ డాడీని పట్టుకుని అయితే వదలలేదన్నమాట అసలు. ఎందుకంటే పెద్దోళ్ళకి మనకే చాలా భయం వేస్తుందండి చూస్తే దగ్గర నుంచి. అలల సౌండ్ అయితే చాలా ఎక్కువగా వస్తుంది, అందులోనూ గాలి కూడా చాలా ఎక్కువగా వస్తుంది. సో అందుకే భయపడుతుంది అనమాట కొంచెం. ఇక్కడ సిగ్నల్స్ ఉండవు కాబట్టి ఆటో ఆయన అయితే కొంచెం దూరంగా వెయిట్ చేస్తూ ఉంటారనమాట. మనం ఆటో నెంబర్ ఫోటో తీసుకుని అక్కడికి వెళ్ళి నెతుక్కుంటే కనుక ఒక ప్లేస్ చెప్తారు, ఆ ప్లేస్ దగ్గర వాళ్ళు వెయిట్ చేస్తారనమాట. ఒక 40 మినిట్స్ అయితే మా కోసం వెయిట్ చేశారండి. మేము 40 మినిట్స్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసామండి అసలు. ఇది భారతదేశంలో చివరి భాగం అనమాట. ఇక్కడైతే ఒకవైపు బంగాళాఖాతం ఉంటుందండి, ఇంకోవైపు మహాసముద్రం, ఇటువైపు ఏమో బంగాళాఖాతం రెండు కలుస్తాయండి. ఈ రెండు సముద్రాలు కలిసే వ్యూ అయితే చాలా బాగుందండి అసలు. ఇక్కడ శ్రీరాముడు అడుగుజాడలు ఉన్నాయని నమ్మే పవిత్రమైన భూమి అండి ఇది. ప్రకృతి విధ్వంసానికైతే సాక్ష్యంగా నిలిచిన పట్టణం అన్నమాట. అదే విధంగా ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతీక అయిన పామన్ బ్రిడ్జ్, ఈ మూడు కలిసి రామేశ్వరాన్ని అయితే మరింత ప్రత్యేకంగా మార్చేయండి. మేము ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత ఆఫ్టర్నూన్ రూమ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ రిలాక్స్ అయ్యి మాకు ఈవినింగ్ అయితే ట్రైన్ ఉందన్నమాట. సో ఈవినింగ్ 5:30కి అనమాట మా ట్రైన్. ఈ ధనుష్కోడి ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. మాకైతే కొన్ని ఫొటోస్ దిగి అక్కడ కొంచెం స్నాక్స్ తినేసి ఇంకా మేమైతే రూమ్ కి రిటర్న్ అయిపోయాము. ఇదన్నమాట ఈ ధనుష్కోడి ఎక్స్పీరియన్స్. అయితే ఇప్పుడు మీకు లైవ్ లో పామన్ బ్రిడ్జ్ అయితే చూపిస్తాను, చాలా బాగుందండి అసలు. అయితే మీకు వెళ్ళేటప్పుడే చూపిద్దామని అనుకున్నాము, కాకపోతే అప్పుడు చీకటిగా ఉందన్నమాట. సో ఎర్లీ మార్నింగ్ 4:30 ఆ టైంకి అయితే బ్రిడ్జ్ మీద ఉందన్నమాట పామన్ బ్రిడ్జ్. ఇప్పుడు చీకట్లో సరిగా కనిపించలేదని ఇప్పుడు రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తున్నాను. డే లైట్ లో చాలా బాగుంటుంది వీడియో అనేసి. సో మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రైన్ వచ్చేసి ఈవినింగ్ 5:30కి అనమాట. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. సో స్టేషన్కి అయితే వచ్చేసాము. అసలు ఈ పమ్మన్ బ్రిడ్జ్ చూడడానికి అయితే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాం అనమాట మేమైతే. ధనుష్కోడి గురించి అయితే పూర్తి హిస్టరీ అయితే మీకు చెప్పాను కదా. ఇప్పుడైతే పమ్మన్ బ్రిడ్జ్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేము ట్రైన్ ఎక్కిన 15 మినిట్స్కి అయితే వచ్చిందనమాట పమ్మన్ స్టేషన్. ఫైనల్ గా మేము వెయిట్ చేసిన పమ్మన్ స్టేషన్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది చూడండి. అసలు సముద్రం మధ్యలో రైలు ప్రయాణం ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఊహించారు అసలు? ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అద్భుత దృశ్యం అయితే భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ సముద్ర వంతెనలో ఒకటైన పామన్ బ్రిడ్జ్ అన్నమాట. ఈ జర్నీ అసలు ఎందుకంత ప్రత్యేకమో తెలుసుకుందాము. ప్రెసెంట్ మీరు చూస్తున్నదైతే తమిళనాడులోని రామేశ్వరాన్ని భారత భూభాగంతో కలిపే అద్భుతమైన పామన్ బ్రిడ్జ్ అన్నమాట. ఇది భారతదేశపు మొదటి సముద్ర రైల్వే వంతెనగా 1914లో స్టార్ట్ చేశారు. దాదాపు 110 సంవత్సరాలకు పైగా చరిత్రను తనలో దాచుకుని నేటికి భారతీయ ఇంజనీరింగ్ కు ప్రతిభకు గుర్తింపుగా నిలిచిందనమాట. ఈ వంతెన సముద్రంపై సుమారు 2 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉంటుంది. ట్రైన్ ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తున్నప్పుడు రెండు వైపులా కనిపించే బ్లూ కలర్ సముద్రం అయితే చాలా బాగుంటుందండి. బోట్స్ ఇవన్నీ చూస్తే కనుక మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అయితే ఇటీవల పాత పామన్ బ్రిడ్జ్ కు సమాంతరంగా కొత్త పామన్ బ్రిడ్జ్ అయితే రైల్వే బ్రిడ్జ్ నిర్మించారు. ఇది భారతదేశపు తొలి వెర్టికల్ లిఫ్ట్ సముద్ర రైల్వే బ్రిడ్జ్ గా గుర్తింపు అయితే పొందింది. అసలు ఈ పామన్ బ్రిడ్జ్ ప్రత్యేకత ఏంటంటే దీని మధ్య భాగాన్ని ఓడలు వెళ్లేందుకు పైకి లేపే విధంగా రూపొందించారనమాట. ఆ కాలంలోనే ఇలాంటి టెక్నాలజీని ఉపయోగించడం అయితే నిజంగా గొప్ప విషయం అండి. ఈ బ్రిడ్జిని చూడడానికి అయితే రామేశ్వరానికి వస్తారు. అయితే 1964లో వచ్చిన భారీ తుఫాన్ సమయంలో ఈ ప్లేస్ అయితే చాలా తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ పామన్ బ్రిడ్జ్ అనేది మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు. వెరీ డేంజరస్ ట్రైన్ జర్నీ అన్నమాట నాకైతే అనిపించింది. ఎందుకంటే నాకు వాటర్ అంటే భయం కాబట్టి నా అభిప్రాయం అయితే చెప్తున్నాను మీకు. ట్రైన్ అయితే కొంచెం స్లోగానే వెళ్తుంది బ్రిడ్జ్ మీద నుంచి. అసలు ఈ సముద్రం పై నుంచి ట్రైన్ వెళ్తున్నప్పుడు అయితే విపరీతమైన గాలి, అలల సౌండ్ అయితే చాలా బాగుందండి అసలు. రామేశ్వరం యాత్రకు వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి జర్నీ చేయాలనే కోరిక అయితే ఒకటి ఉంటుందండి.
కొంచెం నాకు భయం ఉన్నప్పటికీ ఈ బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా నచ్చిందండి. 100 ఏళ్ల చరిత్రను మోస్తున్న సముద్ర వంతెన, అలాగే రామాయణంతో ముడిపడిన పవిత్ర భూమి ధనుష్కోడి. పామన్ బ్రిడ్జ్ గురించి మీకు ఇంకా ఏమైనా కొత్తగా తెలిసిన విషయం ఏదైనా ఉంటే నాకు కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అసలు ఇక్కడ వాటర్ ఎంత ప్యూర్ గా నేచురల్ గా బ్లూ కలర్ లో చాలా బాగున్నాయి అసలు వాటర్ అయితే. మీరు కూడా ఎప్పుడైనా పామన్ బ్రిడ్జ్ మీద నుంచి ప్రయాణించి ఉంటే మీ ఎక్స్పీరియన్స్ ని నాకు కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియో మొత్తాన్ని కూడా నేను మా మరిది అయితే కలిసి తీసాము. పాపం మా వెనకాల ఉన్న ఆవిడ కూడా లాస్ట్ మినిట్ లో అయిపోయే టయానికి అయితే వీడియో తీసుకుంటున్నారు. అయితే వాళ్ళు అయిపోయే టయానికి వచ్చారనమాట. విండోస్ లో నుంచి ఇప్పటి వరకు చూసి ఇప్పుడు అయిపోయే టయానికి అయితే లాస్ట్ మినిట్ లో వీడియో తీసుకుంటున్నారు. సో ఇదండి వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే జోక్ వేస్తున్నారనమాట. వీడియో మొత్తం మీ ఇద్దరే తీసుకున్నారు, పాపం ఆవిడని తీసుకొని ఇవ్వకుండా అని. తనైతే లాస్ట్ మినిట్ లో వచ్చారు. పాపం మనం ఏం చేస్తాం ఇంకా. అయితే చెన్నై వరకు కూడా ఈ ట్రైన్ లో మేము ట్రావెల్ చేసాము. తర్వాత అక్కడి నుంచి అయితే మేము వేరే ట్రైన్ ఎక్కి వెళ్ళాము. ఎందుకంటే మేము వెళ్ళిన టయానికి అయితే డైరెక్ట్ ట్రైన్స్ లేవన్నమాట. నేను చాలా మటుకు వీడియోస్ అయితే ఇంకా తీయలేదు, ఎందుకంటే పిల్లలతో వెళ్ళినప్పుడు ఇంకా టైం అనేది స్పెండ్ చేయాలి కాబట్టి కొన్ని ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ నాకు నచ్చినవి అయితే మీకు వీడియోలో చూపించాను. మేము ఎక్కడ స్టే చేసాము ఏంటి అనేది కూడా చూపించలేదు అనమాట, ఎందుకంటే ఫాస్ట్ గా దర్శనానికి వెళ్ళాలని ఇంక ఇవన్నీ వీడియోస్ అనేది తీయలేదు. మేమైతే టెంపుల్కి దగ్గరలో ఉన్న రూమ్స్ అయితే తీసుకున్నాము. ఇంకా చెన్నై స్టేషన్కి అయితే వచ్చామన్నమాట. నిన్న ఈవినింగ్ అయితే రామేశ్వరం ఎక్కాం కదా. సో నెక్స్ట్ డే మార్నింగ్ అయితే 7 o'clock కల్లా మేమైతే చెన్నై స్టేషన్కి వచ్చాము. సో ఇంకా మాకు ట్రైన్కి అయితే 1 hour టైం ఉందని చెప్పేసి కొంచెం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసిన తర్వాత మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. మేమైతే ఇంకా చాలా పిక్స్ దిగాము, కానీ ఇంకా అవన్నీ షేర్ చేసుకోలేదు. ఇంకా ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం అయితే మేము నెల్లూరులో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత మేమైతే మా హౌస్కి అయితే ఇంక రీచ్ అయిపోయాము. మొత్తం 5 days యాత్ర అనమాట. నేను వీడియోస్ ఇంతకు ముందు పోస్ట్ చేశాను కదా, 1 by 1 వీడియోస్ అనేది పోస్ట్ చేశాను. ఆ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా రెగ్యులర్ గా నా వీడియోస్ అనేది పోస్ట్ చేసేస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.